శ్రీనివాస్ గారు మీరు శ్రీధర్ రెడ్డి గారు అన్న దాంట్లో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలిపించింది. మీరు బోనస్ విషయంలో మాట తప్పారని, అదేంటంటే దొడ్డువాడ్లకు ఇవ్వకుండా కేవలం సన్నవాడ్లకే బోనస్ ఇవ్వాలని మొన్న చిట్చాట్లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇంకా అది ఆచరణలోకి రాలేదు, ఒక విధానపర నిర్ణయం కూడా కాలేదనుకోండి. కానీ అలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది కొంత ఇబ్బందికరమే. ఎందుకంటే మీకు తెలుసు, తెలంగాణలో 90% మంది మీ ప్రాంతంలో కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ దొడ్డువాటిలో పండిస్తుంటారు. అంటే వాళ్ళందరికీ నష్టమే ఒకటో పాయింట్. రెండోది, అసలు వచ్చే సీజన్లో ఇస్తారా, వచ్చే సంవత్సరం ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు బోనస్ అనేది కూడా క్లారిటీ లేదు. తడిసిన ధాన్యం ఎలాగుంది, అది ప్రతిసారి తడిసినప్పుడు ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేయడం, కొంచెం ప్రభుత్వం ప్రొయాక్టివ్గా రియాక్ట్ అయితే బాగుండేదనే ఒక సూచన కూడా వస్తుంది. దీనిపై ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈనాటి టిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ధర్నా అనేది ఒక మొసలి కన్నీరు కార్చడం అనేది ఒకటిగా చెప్పడం ప్రయత్నం చేస్తుంది. రెండోది, ఈరోజు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలకు ముందుగా సమాధానం. వారు ఏవైతే ఉద్యోగాలు అన్నారో తప్పనిసరిగా ఉద్యోగాలు ఇస్తాం. రెండోది, పేగు బంధం అది ఉద్యోగులతోనే మాట. అసలు పేగు బంధం తెంచుకున్నది టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మారిన రోజు తెలంగాణ ప్రాంత ప్రజలతో ఉద్యోగులతో తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగు బంధం చెప్పుకొని టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి గుర్తించాలి. రెండోది, వీళ్ళు వడ్లు కొంటలేరు అనేటువంటి వాడు అంటున్నటువంటి మాట ఏదో నేను ఇప్పుడు లెక్కలు నా రాజన్న సిరిసిల్ల జిల్లా లెక్కలు మీకు చెప్తా. గత సంవత్సరము మే 15 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 86,000 మెట్రిక్ టన్నులు ఉంటున్నారు. ఈ సంవత్సరం మేము వచ్చిన తర్వాత మా ముందు చెప్పు రైతులు నష్టం చేయకూడదంటే ఇప్పుడు రాజన్న జిల్లాలో 1,90,000 మెట్రిక్ టన్నులు ఉంటాం. అంటే 1,00,000 మెట్రిక్ టన్నులు గత సంవత్సరం కంటే గత బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం రైతులపై చూపిన ప్రేమ చూడండి, మా ఆలోచన చూడండి చెప్తున్నా. ఇది బహుశా ఇప్పుడు ఇంకో గంట తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత సంవత్సరం మే 15 వరకు ఈ డేట్ వరకు ఎంత కొనుగోలు చేసినామో ఈసారి రాష్ట్రం ఎంత కొనుగోలు చేసినామో లెక్కలతో సహా కేటీఆర్ కూడా ట్విట్టర్ లో పంపిస్తా, మీకు కూడా పంపిస్తా. దుష్ప్రచారం కరెక్ట్ కాదు. ఈరోజు వాళ్ళ హయాంలో వర్షాలు పడితే తడిసిన దాన్ని కొనుగోలు చేసారు, మీకు కూడా తడిసిన దాన్ని కొనుగోలు చేసినాం. అకాల వర్షం పడితే రైతులు పట్టించుకున్న పాపన పోలేరు అంటారు. గతంలో అకాల వర్షం పడితే 10 సంవత్సరాలలో ఎకరాకు 10,000 ఇస్తారు, ఇవ్వని ఆ ప్రభుత్వం అయితే మేము ఈ 5 మాసాల క్రితం మొన్నటి 2 మాసాల క్రితం వడగళ్ల వర్షం వల్ల నష్టపోతే ఇదే రాజధాని సిరిసిల్ల జిల్లాలో ఇదో కేటీఆర్ నియోజకవర్గంలో ముస్తాబాద్, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట నష్టపోయి రైతాన్ని 10,000 ఇచ్చినాం. ఒకసారి కేటీఆర్ గారు కళ్ళు తెరిచి చూడాలి. ఆయన నియోజకవర్గంలో గత సంవత్సరం ఎంత కొనుగోలు చేసిండు, ఆయనే మేము ఎంత కొనుగోలు చేసినాం. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నుండి వైఫల్యం ఒకనాడు కూడా కలెక్టర్ గారు కానీ అధికారులు గారు మాట్లాడిన ఆయనే. మేము రాజధాని సిరిసిల్ల జిల్లా యూనిటీ తీసుకునే ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఎక్కువ ఉన్నాం కాబట్టి తీసుకున్న నిర్ణయాన్ని ఒకసారి గమనించమని కోరుతున్నాం. మరొకటి, ఈరోజు వరేస్తే ఉరే అన్నటువంటి కేసీఆర్ గారు రైతుల పట్ల ఈ విధంగా ఈరోజు ధర్నా దీక్షలకు పిలుపునివ్వడం వాస్తవమే. మీరు కూడా 500 బోనస్ ఇస్తా అన్నది వాస్తవమే కదా ఎన్నికల సందర్భంగా. చెప్పబోతున్నా. ఇప్పుడు మీరు కేటీఆర్ వీడియో చేసారు, మా శ్రీధర్ అన్న మాట్లాడి దానికి ఒక్కొక్కటి సమాధానం చెప్పాలి కదా, అవకాశం చేయాలి కదా. మేము సన్న రకాలు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు సన్న రకాలు రేషన్ షాప్ కి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుంటామని మాట అన్నాడు. వచ్చే వానకాల పంట నుంచి బోనస్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు ఇంకా విధి విధానాలు పూర్తి కాదు. నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి రైతులకు రుణమాఫీ ఏ విధంగా ఇవ్వాలని దానిపైన రైతులతో చర్చ జరిపి రైతు వెల్ఫేర్ కమిషన్ వేసి దాని ద్వారా రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్నాడు. అంటే సన్న రకాలకు కూడా ఏదైతే రేషన్ బియ్యం ద్వారా ఇవ్వాలని చెప్పండి, డీలర్ ద్వారా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం చిట్చాట్లో ఉన్నటువంటి దానికి దీంట్లో విధి విధాలు కాలేవు. తప్పనిసరిగా మేము రైతులకు ఏదైతే ఇస్తామని బోనస్తుందో వచ్చే వానకాల పంట అని చెప్పి ఇదివరకు మా ముఖ్యమంత్రి చెప్పిన ఎన్నికల సభలు కూడా చెప్పింది. కాబట్టి వానకాల పంటలో తప్పక రైతులకు బోనస్ ఇచ్చే కార్యక్రమం తీసుకొని పోతాం. మరో మాట ఒక ట్రోల్ అయింది, ఆదిశీరణ ఏదో నిన్న పోతే మహిళలు అడిగిన అలాంటి వెళ్ళిపోయిందని చెప్పి అంటున్న ట్రోల్ది ముందు భాగం కట్ చేసారు, వెనుక భాగం కట్ చేసారు. అది నిన్నటి వీడియో కాదు, మొన్నటి వీడియో కాదు. బిఫోర్ ఎన్నికల కంటే ముందు ఎన్నికల సభలు మాట్లాడుతున్నప్పుడు ఒక తల్లి మాట్లాడితే నేను అప్పటికే అందరికి నమస్తే పెట్టి ఒక్కొక్క ప్రోగ్రామ్కి వెళ్తున్నాను. గంటకు గ్రామం, రోజు 12 గ్రామాలు తిరిగాను, 122 కార్య మీటింగ్ లో పాల్గొన్నా. నేను తొందరలో మరో గ్రామానికి వెళ్ళాలని చెప్పి అందరు నమస్తే పెట్టి నవ్వుతూ పోతున్నప్పుడు ఆ తల్లి అంటే చెవిలో పడ్డ తర్వాత ఆగి వెనుకొచ్చి మళ్ళీ ఆమెకు చెప్పిన ఆ గ్రామానికి 2 సార్లు శ్రీపాద ఇళ్లపల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇచ్చిన చెప్పగలిగిన ఎక్కడ కూడా మీరు వచ్చిన పంటలు గుంట భూమి కూడా మీ గ్రామంలో ఎండిపోలేదు, మీరు చూపిస్తే రావడం సిద్ధం అని చెప్పినా. దాంతోపాటు వడ్లు కొనుగోలు చేశారంటే వెంటనే అక్కడ అధికారులతో మాట్లాడి వడ్లు కొనుగోలు చేయాలని చెప్పండి. 2 అంశాలు వాళ్ళు మాట్లాడు, వేరే ఏం మాట్లాడలేదు. మా వడ్లు కొనుగోలు చేయలేదు చెప్పిన మాట కూడా ఉన్నది. మా వరద
తప్పు నేను దాన్ని తప్పు ఇస్తలేడు కానీ అన్న ఏదో నన్ను ఏదో నిలదీసారు మిమ్మల్ని తప్పనిలే నమస్తే నాకు అవకాశం ఇచ్చి చెప్పడం ప్రజలకు చెప్పే అవకాశం ఇచ్చారు కాబట్టి నమస్తే తెలంగాణ కూడా మిమ్మల్ని వాళ్ళ ప్రశ్నను కూడా నేను తప్పుపడడం లేదు వాళ్ళ యొక్క బాధను మాకు దృష్టి తీసుకొచ్చారా నేను దృష్టిగా వెళ్ళిపోలేను నేను నవ్వుతూ అందరూ నమస్తే చెవులో పడ్డప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి మరి దానికి సమాధానం చెప్పి కూడా పోయినా జనంతో కలిసి ఉండే అందరితో అడిగింది కూడా అయ్యో నువ్వు అన్నం అంటేనే మిమ్మల్ని పర్సంగా అనలే ట్రోల్ అవుతా ఉంది ప్రజల్లో సమస్య ఉండొచ్చు అని చెప్పారు. ఓకే మీరు చెప్పింది అంతా వెర్షన్ అర్థమైంది. ఫైనల్ గా 500 బోనస్ అనేది ప్రతి వడ్ల గింజ కొత్తదా ప్రతి వడ్ల కొత్తదా దొడ్డు సన్నం తేడా లేకుండా? నిన్న చిట్ చాట్ లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి అంశం సన్న రకాలు రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు అందివ్వాలన్న మాట ఒకటి, వచ్చే వానకాల పంట నుండి 500 బోనస్ ఇవ్వాలనేది ఒకటి. విధి విధానాలు ఇంకా ఖరారు కాలే. అప్పుడే ఎందుకు కూలికి పడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ అర్థమైతలేదు. మేము 5 నెలలు అయిపోయింది ప్రభుత్వానికి అనేది కేటీఆర్ డెడ్ లైన్ పెట్టడం అని తప్పనిసరిగా 5 సంవత్సరాలు ప్రభుత్వం అరే వాళ్ళకి అవకాశం ఇస్తే డబుల్ బెడ్రూమ్ కట్టలేదు, దళితుల 3 ఎకరాల భూమి ఇవ్వలేడు, ఇంటికి ఇవ్వలేదు, 10 ఏళ్ళు వాళ్ళ రాజ్యం వెళ్ళి అనేక కొద్దిసేపు రీజనబుల్ గా మాట్లాడడం మళ్ళీ అవకాశం చెప్తున్నావు. అవకత వద్దు, డబుల్ బెడ్రూమ్ కట్టలేదు, సిరిసిల్ల వేములవాడ నేను చెప్తున్నా కదా మీ ప్రాంతమే వచ్చి నేను చూపిస్తాను. ఒక్కటి కట్టలేదు, ఒక దగ్గర నీళ్ళు ఇవ్వలేదు. మరి ఒక్క నిమిషం అన్న, అవాస్తవాలు మాట్లాడద్దు. ఏమంటానంటే మీరు అనుకున్న స్థాయిలో పని కాకపోతే మీరు విమర్శించవచ్చు, కానీ ఏది కాలేదని మాట్లాడితేనే 2 సార్లు గవర్నమెంట్. ఎన్ని గ్రామాలు ఉన్నాయి మీ దగ్గర, ఎన్ని చోట్ల జరిగినాయి? ఇది వదిలేద్దాం. అది వేరే సబ్జెక్ట్. నేను అడుగుతుంది రైతుల పక్షాన అడుగుతున్నాను. ప్రతి వడ్లపు గింజకి ప్రతి వడ్డుకి అంటే దొడ్డు కానీ సన్నబడ్లు కానీ దేనికైనా 500 బోనస్ మీరు ఇస్తారా? మీ హామీ అదే కదా ఎన్నికల హామీ. విధి విధానాలు ఖరారు కాకముందే ఈ టిఆర్ఎస్ పార్టీ విశ్వాసం లేదని అర్థం. కొంత అనుమానం ఉన్నట్టయితే విధానం కావాలి దీనికి. ఇట్లా మాట్లాడద్దండి దయచేసి. 500 రూపాయల బోనస్ చేయడానికి విధి విధానం ఏం కావాలి? అన్నిటికీ ఇస్తామన్నారు కదా, నాకు అర్థం కాలేదు. 500 ఇస్తాము అన్న, అందరితో నేను కూడా చదువుకున్నా. ఒక్క విషయం చెప్పాను, యూ బీయింగ్ ఎ విప్ ఇన్ ద గవర్నమెంట్, 500 రూపాయల బోనస్ ఇవ్వడానికి విధి విధానం ఏం కావాలి? మీరు కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేయకండి. మీరు నేనేమంటున్నా, ఈకలు వీకుతాము, అవసరమైతే పెంకులు కూడా వదులుతాం. అది కాదు ముచ్చట. వచ్చే వానకాల అన్న, మీరు ఇట్లనే బిహేవ్ చేస్తే ఈకలు వీకుతాము, పెంకులు కూడా వదలగొడతాం. నేను చెప్పేది అది కాదు. నేను చెప్పేది నేను గవర్నమెంట్ లో చైర్మన్ గా పనిచేసిందే. 500 రూపాయల బోనస్ ఇవ్వడానికి ఏం విధి విధానం కావాలి? గవర్నమెంట్ లో విప్ గా ఉన్నావు, దొడ్డు బియ్యానికి కూడా ఇస్తాము అని చెప్పలేవా? చెప్పలేవా? 500 రూపాయలకు దొడ్డు బియ్యానికి ఇస్తానని చెప్పలేవా? దొడ్డు ఓట్లకి ఇస్తానని చెప్పలేవా? చెప్పండి ఏంటి మీరు అడిగేది? ఉండాలి బీయింగ్ గవర్నమెంట్. చెప్పండి, అడుగుతున్న ప్రశ్న ఒక్క నిమిషం. మీరు అడిగిన ప్రశ్న అడుగుతున్నా. ఇట్లా మాడద్దు ప్లీజ్. కొద్దిగా మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు విప్పున్నప్పుడు వినడం నేర్చుకోవాలి. ప్రశ్న ఏంటి? లెట్ మీ విన్నాను. ఒక నిమిషం, నాకు చెప్పడం అవసరం లేదు. నేను చెప్పనన్నా, నాకు అంత స్థాయి లేదని మీరు అనుకుంటే ప్రశ్న ఏంటి చెప్పండి. నేను అడిగే ప్రశ్న ఒకటే. మీరు ప్లీజ్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం చెప్తున్నారు. మీరు అడిగింది చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇది చాలా కుసంస్కారమైనటువంటి పద్ధతి. మీరు వినాలే కూడా. యువర్ ఇన్ గవర్నమెంట్. ఒకటే వినండి. వినన్నా, మళ్ళా చెప్పను. నాకు వినపడలే. మళ్ళా చెప్పే. ఒక్క నిమిషం ఆగండి. నేను 3 ప్రశ్నలు వేస్తా. మీకు అభద్రతా బాగుంది. నా రాజధాని సిరిసిల్ల జిల్లాలో లాస్ట్ ఇయర్ May 15th శ్రీనివాస్ గారు ఈసారి 1,90,000 చెప్పారు. ఇంతకు ముందు చెప్పారు. ఒక్క నిమిషం. సీతారాం నాయక్ గారు విన్నారు కదా, ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ. శ్రీనివాస్ గారు, సీతారాం నాయక్ గారు అడిగిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ప్రభుత్వం, మీరు నాయకులు, ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ నాయకులు చెప్పారంటే ఆ మాటకు జనం నమ్మాలి. దానికి దేవతల మీద, గుళ్ళ మీద, గోపురాల మీద ఒట్లెందుకు? అంటే మన మీద జనానికి నమ్మకం లేదు అనుకున్నప్పుడే అలాంటి ఒట్లు వస్తాయి కదా.
అనేది సీతారాం నాయక్ గారి వెర్షన్. లేదన్నట్టే కదా. ఇప్పుడు సార్ ఆగస్టు సంక్షోభం రాదు, ఆ విషయాన్ని గట్టిగా చెప్పగలుగుతాం. 5 సంవత్సరాలు ఈ పరిపాలన చేస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ పోతుంది. ఒకటి లక్ష్మణ్ గారు అన్న ఆగస్టు సంక్షోభం రాకపోవచ్చు సార్. ఆగస్టు లోపల టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి ఇందులో విలీనం అవుతుంటే అది కాలం చెప్తుంది. అదేం జరుగుతుందో చూద్దాం. రెండోది, ఆర్థిక సంక్షోభం విషయంలో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఈ ఆర్థిక సంక్షోభం తెచ్చింది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, గతంలో ఉన్నటువంటి బీజేపీ చూస్తుంది కదా. నిజంగా ఆర్థిక సంక్షోభం ఉందని వారు అంటే వారు కేంద్రం ఉన్నారు, తెలంగాణ సంబంధించి పర్యటన శాఖ మంత్రులు వారిని కేంద్రం నుంచి నిధులు పంపించేటువంటి ఏర్పాటు చేయొచ్చు కదా. వారు కూడా రాజకీయం చేసేటువంటి మాటలు ఏవైతే మాటలు కరెక్ట్ కాదు. ఒకటి సరే, మనం తెలంగాణలో సహజంగా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అరే నలుగుట్ల రసీద్ మసీద్ అని చెప్పని సందర్భం వచ్చినప్పుడు ఎక్కడన్నా మా నాయకుడు ఎక్కడన్నా అంటే అన్నడే పోవచ్చు మహబూబ్ వారు అనేది జరిగింది. నేత అది వినలేడు, దేవుడిని ఒత్తుకొని చేస్తారు. ఎందుకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద, పెద్దమ్మ తల్లి మీద, మల్లన్న మీద, అందరి మీద ఒట్లేదు సార్, ఒక్కరు కాదు చాలా మంది మీదే సార్. నేను అనుకుంటున్నా సేవాలాల్ మహారాజ్ మీద కూడా అది నేను వినలేదు. అవునే నేనేమంటున్నా, బహుశా సీతారామయ్య గారి ఎప్పుడు మహబూబ్ రెడ్డి జరిగిందేమో. సరే, అదే వాళ్ళ నమ్మకాల మీద ఆ ప్రాంతంలో ప్రజలను విశ్వాసం కలిగించడానికి మా యొక్క వ్యక్తిత్వాన్ని చూడండి, అవసరమైతే ఈ పని చేయకపోతే దేవుడు ప్రమాణం చేస్తుందని చెప్పండి. దేవుడు ప్రమాణం చేయకపోతే ఇబ్బందే కదా వ్యక్తి. కాబట్టి అది చేసిరు. మహబూబ్ ఎక్కడ జరిగిందో నేనేమంటున్నా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయాలు, నియోజకవర్గాల నిర్ణయాలు పేరు. అక్కడ నియోజకవర్గంలో ఏం జరిగింది అనేది వాటి పూర్తిగా నాకు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మేమైతే మేనిఫెస్టో ఇచ్చినామో ఆ మేనిఫెస్టో అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అమలు చేస్తూ ముందుకు సాగుతాం. ఏమాత్రం అందులో అనుమాన పడాల్సిన అమలు చేస్తాం.